హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్న 38వ వారం టీఆర్పీ రేటింగ్స్ గురించి అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఎవరైనా కొత్తగా వస్తాను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి వీడియో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిండు మనసులు ద బెస్ట్ టీఆర్పీ అయితే లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే ఈ వారం 8+ అయితే టచ్ అయింది. సూపర్, అసలు సీరియల్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. నేనైతే గట్టిగా రికమెండ్ చేస్తున్నాను. మీకు ఇప్పుడు కాదు, దాదాపు 4 వారాలు 5 వారాల నుంచి నిండు మనసుల సీరియల్ చూడండి, నిండు మనసుల సీరియల్ చూడండి అని చెప్పాను. ఎందుకంటే అంతలా అయితే ఇంపాక్ట్ చేస్తుంది. ఇక్కడ డైరెక్టర్ గారికి ఒక చెడ్డ పేరు అయితే ఉంది. ఆ చెడ్డ పేరుని నిలబెట్టుకుంటా ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. ఆ చెడ్డ పేరు ఏమనేసి అంటే, ఇప్పుడు నిండు మనసులు అనేది ఫస్ట్ ఒక 200 ఎపిసోడ్లు సూపర్గా ఉంటాయి సార్. మళ్ళీ 300 ఎపిసోడ్ నుంచి అసలు బండికి బ్రేక్ ఫెయిల్ అయిపోతే ఎలా వెళ్తామో అలా వెళ్తాయి సార్. స్టోరీకి సంబంధం లేకుండా ఎటెటో వెళ్తాయి సార్ అనేసి చాలా మంది అయితే కామెంట్ చేశారు. నిండు మనసులు స్టార్ట్ అయినప్పుడు నేను డైరెక్టర్ గారి గురించి ఒక వీడియో చేశాను, అలాగే సీరియల్ గురించి ఒక వీడియో అయితే చేశాను. అప్పుడు చాలా మంది అయితే కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ని నేను లైట్ తీసుకున్నాను. లైట్ తీసుకుంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా నాకైతే 200% రైట్ అనిపిస్తుంది. అది ఎందుకు రైట్ అనిపిస్తుంది చెప్తాను. నిండు మనసులు వచ్చి స్టోరీ మాత్రం వాళ్ళే రాసుకుంటా ఉంటారు. అంటే ఏ సీరియల్కి సంబంధించిన రీమేక్ అయితే కాదు, అక్కడ వాళ్ళే రాసుకుంటా ఉంటారు. వాళ్ళే రాసుకుంటా ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం, అంటే హీరో దగ్గర నుంచి చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ వరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం అయితే క్రియేట్ చేశారు. అంటే ఇప్పుడు కొడుక్కి నాన్నకి ప్రాబ్లం ఉంటే అక్కడ కొడుకు విలన్కి ప్రాబ్లం ఉంది, విలన్తో నాన్నకి ప్రాబ్లం ఉంది. ఇక్కడ ప్రేరణ తీసుకున్నట్టయితే ప్రేరణ వచ్చి వాళ్ళ నాన్నతో ప్రాబ్లం ఉంది, వాళ్ళ అమ్మతో ప్రాబ్లం ఉంది, వాళ్ళ చెల్లితో ప్రాబ్లం ఉంది, వాళ్ళ హౌస్ ఓనర్తో ప్రాబ్లం ఉంది. వాళ్ళని కొట్టేవాడు ఒకడు ఉంటాడు, వాళ్ళని కొట్టేవాడు ఒకడు ఉంటే వాళ్ళని కొట్టేవాడు ఒకడు ఉంటాడు, మినిస్టర్ ఉంటాడు, మినిస్టర్కి ఒక ప్రాబ్లం ఉంది. మినిస్టర్కి ప్రాబ్లం ఉంటే చిన్నపిల్లలు ప్రేరణ హీరో అనుకోండి, ఇక్కడ ప్రేరణ హీరో అండి, అక్కడ మినిస్టర్ని కొట్టే అంత దమ్ము ప్రేరణకు ఉంటుంది. కానీ అక్కడ పెద్దలను కొట్టే దమ్ము లేదు. అందుకోసం అనేసి ఒక్కొక్కరు మైనస్లో ఒక్కొక్కరు ప్లస్లో అయితే సీరియల్కి అయితే సూపర్ డూపర్ హిట్ అయితే అవుతున్నాయి. అలాగే అదే డైరెక్టర్ నిండు మనసులు ఎవరైతే తీస్తా ఉంటారో అదే డైరెక్టర్ గారు ఇక్కడ మనకి బ్రహ్మముడి తీస్తా ఉంటారు. బ్రహ్మముడి సీరియల్ ఎలా అయిపోయిందంటే లాస్ట్ 2 వీక్ నుంచి బ్రేకులు ఫెయిల్ అయితే మనం ఎలా పోతాం, అసలు మనకి ఏం జరుగుతుందో తెలియదు. ఇట్ట తిప్పుకుంటా స్టీరింగ్ తిప్పుకుంటూ పోతాం కదా. ఎగ్జాక్ట్గా అక్కడ కావ్య ప్రెగ్నెన్సీ అయితే ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ ట్రాక్ ఒక్కదాని వల్ల బ్రేకులు లేని బండి ఎలా పోతుందో అలాగే తిప్పుకుంటా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు డాక్టర్ దగ్గర కావ్య పోయిందన్న. డాక్టర్ దగ్గర కావ్య పోతే నాకు ఎవరో ఫారిన్ నుంచి అయితే మెసేజ్ చేశారు. సార్ ఏంది సార్, డాక్టర్ అతను కిడ్నాప్ చేస్తే డాక్టర్ పరిగెత్తా రావడం ఏంటి సార్, ఏంది సార్ ఇంత సిల్లీ పాయింట్లు తీస్తూ ఉంటారు అనేసి కామెంట్ చేశారు. సారీ సీత గారు, ఏమి చేయలేం. అలాగే సమీరా గారు అయితే నాకు ఫస్ట్ నేను అక్కడ అబ్బాయిలు ఎక్కువ మంది చూస్తాంటారా అమ్మాయిలు ఎక్కువ మంది చూస్తాంటారా సార్, అబ్బాయిలు చూస్తే సీరియల్ చూస్తే ఎందుకు సార్ ఇన్సల్ట్ చేస్తూ ఉంటారు అనేసి సమీరా గారు అయితే నాకు మెసేజ్ చేస్తారు. ఇద్దరు బ్రహ్మముడి ఫ్యాన్సే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతారు. అలాగే మీకు ఇన్స్టాగ్రామ్లో 38,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. మనకి ఎవరైనా డౌట్ ఉంటే వచ్చి కామెంట్ చేయండి. ఆ ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఏదన్నా అనుకుంటే వాయిస్ మెసేజ్ కూడా పెట్టండి. ఆ వాయిస్ మెసేజ్ కూడా నేను వినిపిస్తాను. మీకు ఇంపార్టెంట్ ఉంటే ఖచ్చితంగా వాయిస్ మెసేజ్ కూడా వినిపిస్తాను. కిరణ్ రామిని నేను సెర్చ్ చేశానంటే ఇన్స్టాగ్రామ్లో 38,000 ఫాలోవర్లు ఉన్నారు. 38,000 ఫాలోవర్లు ఉన్నారు. ఖచ్చితంగా ఫాలో చేయండి. సరే అనేసి అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళైతే నాకు నేను కామెంట్ చేస్తారు. సార్ అబ్బాయి మా అల్లుడు ఒక క్వశ్చన్ అయితే అడిగాను నన్ను. వాళ్ళు కూడా లెక్చరర్, యాక్చువల్ లెక్చరర్లు, గవర్నమెంట్ టీచర్లు, ఫారెన్ నుంచి అందరూ చూస్తున్నారు. నాకు చాలా సంతోషంగా అయితే ఉంది. అక్కడైతే వాళ్ళైతే లెక్చరరు. అక్కడ మా అల్లుడు అడిగారు సార్, నాకు ఒక క్వశ్చన్ అడిగాడు. సార్ నేను సీరియల్ చూస్తాను, బ్రహ్మముడి సీరియల్ చూస్తాను, లేకపోతే గుండెండి గుడిగల సీరియల్ చూస్తాను అనేసి అంటే మా టీచర్ నవ్వుతా ఉంది, మా క్లాస్మేట్స్ అంతా నవ్వుతా ఉంటారు అనేసి అయితే చెప్పారు. నేను చెప్తాను కదా, 55% నా సీరియల్ రివ్యూలు కానీ, నా సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ కానీ, నా సీరియల్లో కామెంట్స్ వచ్చేది కానీ 55% అబ్బాయిలదే వస్తాయి. ఆ అబ్బాయిలు సీరియల్ ఖచ్చితంగా 100-100% చూస్తారు. మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మా అమ్మ చూస్తుంది, నేను గుండెంటి కూడా కానీ చూస్తాను, అడిక్ట్ అయిపోయినానని చెప్తారు. అలా కార్తీక్ దీపం ఫస్ట్ ఆఫీస్కి పోతా ఉంటే ఫస్ట్ కార్తీక్ దీపం చూసేసిన తర్వాత వేరే సీరియల్ చూస్తామనేసి ఇప్పుడు లెక్చరర్లు ఉంటారు, టీచర్లు ఉంటారు. సార్ మేము పొద్దున్న లేస్తూ ఉంటే 6 గంటలకంతా బ్రహ్మముడి చూసేసి 8 గంటలకు బ్రహ్మ వస్తే ఈరోజు సీరియల్ ఏం జరిగిందని మేము కామెంట్స్ రాస్తూ ఉంటాం సార్ అనేసి. ఆ విధంగా టీచర్లు, లెక్చరర్లు, ఆఫీస్కి పోయే వాళ్ళంతా కింద కామెంట్స్ చేస్తూ ఉంటారు. అంతలా డెవలప్ అయ్యారు మన వాళ్ళు, అంతలా బాయ్స్ ఉన్నారు. మరి ఎందుకు ఇన్సల్ట్ చేస్తారో నాకైతే అర్థం కాలేదు. సీరియల్ అనేది సినిమా కన్నా గొప్పది. సినిమా అనేది ఒకసారి ప్రింట్ వచ్చేసిందంటే దాన్ని ఎలాంటి చేంజ్ ఉండదు. ఇక సీరియల్ అనేది ఒకసారి ఏదైనా మిస్టేక్ చేసినా కానీ ఇమ్మీడియట్గా ఆ మిస్టేక్ని అయితే మార్చుకోవచ్చు. 100% నేను చెప్తాను. ఎప్పుడో పాతకాలంలో అత్త గొడవల మధ్య గొడవలు ఉండేటివి. ఇప్పుడు మాత్రం సీరియల్ డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ ప్రతి ఒక్క సీన్ని ఒక్కొక్క రక్తి కట్టిస్తూ ఉంటారు. అంటే అబ్బాయి అమ్మాయి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వండి. ఖచ్చితంగా ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే మాత్రం ఈ విధంగా చూపించండి.
వాళ్ళు జీవితంలో ఏదో ఒక సీరియల్ ఫేవరెట్ అయితే అంటారు ఖచ్చితంగా. కానీ ఒక 5% మూర్ఖులు ఉంటారు. ఆ మూర్ఖులను అయితే మనం పట్టించుకోవడం అయితే వదిలేయాలి. ఎందుకంటే 100 మందిలో 5 మంది ఎవడో ఒకడు ఆ సీరియల్ నోటి చూస్తాడు, ఆ సీరియల్‌లో ఎవడు మాట్లాడతాడు అనేసి అనుకోవచ్చు. కానీ సీరియల్‌లో ఉండే క్యాపబిలిటీ, సీరియల్‌లో ఉండే దమ్ము నాకు తెలిసి సినిమాల్లో కూడా ఉంటుందని నేను గట్టిగా ఫీల్ అవుతాను. ఎవరైనా అడిగితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. సమీర గారు, మీ క్వెషన్‌కి ఆన్సర్ వచ్చిందనుకుంటాను. అలాగే సీత గారు, మీరు ఫారిన్ నుంచి చేస్తా ఉంటారు. ఎక్కడి నుంచో నాకైతే తెలీదు. మిమ్మల్ని అడిగాను ఇన్‌స్టాగ్రామ్‌లో, మీరు రిప్లై ఇవ్వలేదు. ఇచ్చిన తర్వాత మీ పేరు రేపు బ్రహ్మముడి సీరియల్‌లో రివ్యూతో పాటు మీరు చెప్పిన పాయింట్‌ని నేను అట్టే డిస్ప్లే అంటే మీకు వినిపిస్తాను, అందరికి వినిపిస్తాను. అక్కడ ఏం జరుగుతుందంటే అదే చెప్పాను కదా, నిండు మనసులు ఎంత పర్ఫెక్ట్‌గా అయితే డ్రైవ్ చేస్తా ఉంటారు. బ్రహ్మముడిని అంతే వరస్ట్‌గా బ్రేకులు ఫెయిల్ అయిపోయినా డ్రైవర్ లాగా పోతా ఉంది. అలాగే ఇంకో పాయింట్, సిల్లీ పాయింట్లు ఏం జరుగుతా ఉన్నాయంటే సీరియల్‌లో, గుండెండు గుడిగంటలో ఎవరో ముక్కు ముఖం తెలియనోడు వచ్చి అక్కడ వచ్చి మా అన్నకు పెళ్ళి, మా నాన్న ఫ్రెండ్ మా నాన్న కోసం అనేసి పెళ్లి చేసుకుంటానని ఒక మాట మాట్లాడినాడు నిన్న గుండెండు గుడిగంటలో. ఆ మాట పట్టుకొని మీనా సాధించి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఇంట్లోంచి వెళ్ళిపోయిందో, కిడ్నాప్ అయిందో, లేకపోతే మీనాకి ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉండి అక్కడ ఏమైనా సీరియల్లో 2-3 రోజులు షూటింగ్ రాలేకపోతే అట్లాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతుంటాయి. ఎగ్జాంపుల్ నా దగ్గర ఉంది కావాలంటే, మిథునా గారు ఉన్నారు కదా, నువ్వుంటే నా జతగా సీరియల్ మిథునా గారు ఉన్నారు కదా, వాళ్ళకి ఫుల్ ఫేవర్ వచ్చిందంట. ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు, మీరు కావాలంటే వాచ్ చేయండి. ఆ మిథునా గారు ఇంటర్వ్యూ అని కొట్టారంటే చాలు, నువ్వుంటే నా జతగా హీరోయిన్ ఇంటర్వ్యూ అని కొట్టారంటే చాలు మీకు వస్తుంది. అక్కడ ఫుల్గా జ్వరం వచ్చిందంట వాళ్ళకి. ఫుల్గా జ్వరం వస్తే 2-3 రోజులు షూటింగ్ రాలేకపోయారంట. 2-3 రోజులు షూటింగ్ రాకపోయేసరికి అక్కడ కిడ్నాప్ అయినట్టు చూపించేశారంట. కిడ్నాప్ అయినట్టు చూపించేస్తే అప్పుడు హీరోయిన్ చూపించాల్సిన పని లేదు. ఆ విధంగా ఉంటుంది కదా, అందుకోసం అనేసి ఫేవర్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఏదైనా వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ఉండొచ్చు. దానికోసం అనేసి సీరియల్ని ఇంప్లిమెంట్ చేయాలనేసి ఎవడో దారికి పోయే దానయ్య వచ్చి ఏదో చెప్పినాడు అనేసి దాన్ని కూడా స్టోరీగా తీసుకొని మన వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే లాగుతూ ఉండరు. మామూలుగా అయితే తీయట్లేదబ్బా, మన డైరెక్టర్స్ మాత్రం హ్యాండ్స్ ఆఫ్ చెప్పచ్చు. సీరియల్ మనకు తెలుగులో కొన్ని పదాలు ఉంటాయి, పర్యాయ పదాలు అనేసి మీరు వింటారు. అంటే ఒకే మాటని 4 రకాలుగా మార్చి చెప్పచ్చు. అదేవిధంగా సీరియల్, ప్రతి ఒక్క సీరియల్ అదే విధంగా మార్చుకుంటూ పోతా ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా, నిన్ను కోరి సీరియల్లో నిన్న ఒక హీరోయిన్ ఎంటర్ అయింది, అంటే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనేసి ఎంటర్ అయింది హీరోకి. అలాగే బ్రహ్మముడిలో యామ్ని అనేసి ఎంటర్ అయింది. అదే అయిపోయిన తర్వాత గుండెండు 1 గంటలో ఇప్పటి వరకు అయితే ఎక్స్ లేదు, ఒకళ్ళు వచ్చినా రావచ్చు చెప్పలేము. అలాగే నువ్వుంటే నా జతగా సీరియల్లో ఎక్స్ ఆల్రెడీ ఉంది. అది అయిపోయిన తర్వాత ఇంకేం సీరియల్ ఉన్నాయి, మగువ సీరియల్లో ఎక్స్ ఎప్పుడు వచ్చిందో తెలుదా, అంటే ఒక ఆఫీసర్గా వచ్చింది, వ్యవసాయం చేసేదానికి ఆఫీసర్గా వచ్చింది. ఆ అమ్మాయి చెంటి దగ్గర అయింది. ఈ విధంగా ప్రతి ఒక్క హీరోకి హీరోయిన్కి మధ్య ఒక అమ్మాయిని ఖచ్చితంగా అయితే కావాల్సిన తెచ్చి దూరస్తూ ఉంటారు, కావాల్సిన స్టోరీని. అందుకోసం నేను చెప్పింది పర్యాయ పదాలు. అంటే ఒక అమ్మాయి వచ్చిందంటే ఇక అలాగన్నా సరే. ఇక్కడ ఇల్లాల పిల్లల్లో కూడా ఒక పాయింట్ అయితే చెప్పాలి మీకు. ఇప్పుడు ప్రేమ నర్మద మధ్య అన్ని ప్రేమ ధీరజ్ మధ్య అన్ని హ్యాపీ మూమెంట్స్ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు అనేసి అనుకునే లోపల మళ్ళీ ఇక్కడ వచ్చి ఒక అమ్మాయిని అయితే మధ్యలో దూర్చినారు. బ్యాచిలర్ పార్టీకి పోతే అక్కడ ఒక అమ్మాయి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, స్కూల్ నుంచి మేము క్లాస్మేట్స్ అనేసి ఒక అమ్మాయిని అయితే తెచ్చారు. అసలు దారికి పోయే దానయ్యలు దానమ్మలు యాటి నుంచి వస్తూ ఉంటారు నాకైతే అర్థం కాలేదు. అదే చెప్తాను కదా, పర్యాయ పదాలు అనేసి. ఇప్పుడు జోష్న తీసుకున్నట్టయితే జోష్న మధ్యలో దీప వచ్చింది, దీప మధ్యలో జోష్న ఇంకా పోరాడుతూనే ఉంది కార్తీక్ దీపం. కానీ చూసుకున్నట్టయితే చిన్ని సీరియల్లో అలాగే ఎక్కడన్నా చిన్నీని కలవాలనేసి అనుకుంటా అంటే ఆ చిన్నీని కలపకుండా ఒక అమ్మాయి అయితే అడ్డుపడుతుంది. ఇక్కడ హీరో హీరోయిన్ మధ్యలో ఒక అమ్మాయి ఖచ్చితంగా ఆ అమ్మాయి లవరో, ఎక్స్ లవరో, లేకపోతే ఆ అబ్బాయిని ప్రేమించినట్టు సేమ్ రొటీన్ స్టోరీ ఇదే జరుగుతుంది. మీరే అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు అబ్బాయిలు చూస్తూ ఉంటారా, అమ్మాయిలు చూస్తూ ఉంటారా అనేది కింద కామెంట్ చేయండి. ఆ అబ్బాయిలు ఎవరన్నా చూస్తూ ఉంటే మాత్రం మీరు గట్టిగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఎవరన్నా అడిగినారంటే నా వీడియో చూపించండి, నా వీడియో షేర్ చేయండి. మూర్ఖుల్ని పక్కన పెట్టేయండి. మూర్ఖులు ఉంటారు 5% మూర్ఖులు. ఆ మూర్ఖులు ఎప్పుడో ఒక టైంలో సీరియల్ చూసింటారు. కానీ సీరియల్ అనేది ప్రతిరోజు హైప్ ఇస్తుంది అనేసి లేదు. ఇప్పుడు సీన్లు, ఇప్పుడు 2:30 గంట సినిమా ఉంటుంది, 2:30 గంట హైప్ ఇది కదా సినిమా. ఎక్కడ అవుతాం డౌన్ అవుతుంది, ఎక్కడ అవుతాం అప్ అవుతుంది. అలాంటిది 1 వీక్లో ఒక ఎపిసోడ్ అప్ అయినా కానీ సీరియల్ గ్రాఫ్ ఎక్కడికో పోతుంది. అలాంటి సీరియల్ చరిత్రలు రాసాయి. అలాగే మీకు ఒక డౌట్ నేను మళ్ళీ అడతాను లేని, వీడియో ఛానల్ ఎంత అయిపోయింది. ఇప్పుడు మనం టీఆర్పీ రేటింగ్స్లో కానీ వెళ్ళినట్టయితే రేణుక ఎల్లమ్మ సీరియల్ సూపర్గా ఉందంటే, గ్రాఫిక్స్ అంతా ఎవరన్నా రికమెండ్ చేస్తాను నేను, దాన్ని కూడా చూడండి అనేసి. అర్బన్ ప్లస్ వచ్చి 0.99 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 1.10 అయితే ఉంది. పాపే మాజీ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 5.14 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.39 అయితే ఉంది. నిన్ను కోరి సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 5.46 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.23 అయితే ఉంది. బ్రహ్మముడి బ్రేకులు దిగిన బండిలాగా ఎక్కడెక్కడికో పోతుంది. లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే ఈ వీక్ కూడా తగ్గిపోయింది. ఇక్కడ కామన్ ఆడియన్స్ని అయితే మిస్ చేసుకుంటా ఉంటారు. బ్రహ్మముడికి మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫ్యాన్స్ ఫాలోయింగ్ వల్లనే ఇంత టీఆర్పీ అయితే వస్తుంది.
ఎందుకంటే 7.95 నుంచి రోజు రోజుకి వీక్కి తగ్గుతూ వస్తుంది. లాస్ట్ వీక్ కానీ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ వీక్ చెప్తాను మీకు ఎంత ఉందని. లాస్ట్ వీక్ చెప్తాను. 6.57 అయితే ఉంది. అలాగే అర్బన్ నుంచి 6.18 అయితే ఉంది. ఈ వీక్ కానీ చూసుకున్నట్టయితే 6.30 అయితే ఉంది. 5.80 అయితే ఉంది. చూడండి ఎంత తగ్గిపోయింది చూడండి. పాయింట్లో కాదు ల్యాక్స్లో తగ్గిపోయింది. ఇంత తగ్గిపోవడం మాత్రం చాలా చాలా బాధాకరం అనే చెప్పొచ్చు. మీరే అనుకుంటారు బ్రహ్మముడి సీరియల్ పుంజుకుంటుంది అనుకుంటారంటారు, లేకపోతే బ్రేకులు తగిన బండిలాగా ముందుకు ఇంకా అలాగే వెళ్తుంది అనుకుంటారంటారు. కింద కామెంట్ చేయండి. పలికే బంగారం అని వచ్చి అర్బన్ వచ్చి 5.56 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 5.32 అయితే ఉంది. సప్తపది ఫస్ట్ వీక్ అయితే రిలీజ్ అయింది. సీరియల్ అయితే ఫస్ట్ వీక్ డీసెంట్గానే ఉంది. కానీ విలన్ మాత్రం బాబా నాకు అస్సలు నచ్చడబ్బా విలన్. ఆ విలన్ పెట్టారు. ఆ విలన్ పెట్టిన తర్వాత సత్యభామ సీరియల్ అయితే పట్టామని ఎండ్ అయిపోయింది. ఈ సీరియల్ ఏం జరుగుతుందో చూడాలి. ఆ విలన్ని మార్చితే బాగుండని నా అభిప్రాయం. ఎందుకంటే కొంచెం మంచి వాళ్ళకి మంచి క్యారెక్టర్ ఇచ్చేస్తే బాగుంటుంది అనేసి. అర్బన్ ప్లస్ వచ్చి 5.12 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.6 అయితే ఉంది. డీసెంట్ అంటే మామగారు ఎంత అయితే వచ్చిందో మామగారు ఫ్యాన్స్ అయితే దీనికి అడిక్ట్ అయ్యారు. మగువ సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 4.68 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 4.52 అయితే ఉంది. మళ్ళీ సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 4.13 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 3.61 అయితే ఉంది. నువ్వుంటుంది నా జతగా సీరియల్కి మంచి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మన కావ్య కానీ, బ్రహ్మముడి, పాపయ్య మాధ్యమం జ్యోతి, అలాగే ఇంకొకరు వచ్చారు. మొత్తం 3 యాక్టర్లు అయితే వచ్చారు సపోర్టింగ్ రోల్ మహాసంగ్రామం అనేసి బతుకమ్మ ఫెస్టివల్ చేసేదానికి. ఇలాంటి యాడ్స్ అయితే కొంచెము ఒక 10 డేస్కి 2 వీక్స్కి ఒకసారి ఆర్టిస్టులు అయితే రావాలి. వచ్చిన తర్వాతే సీరియల్ని ఇంప్లిమెంట్ చేస్తే కొంచెం బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నువ్వుంటే నా జతగా వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 5.11 అయితే వచ్చింది. అలాగే అర్బన్ వచ్చి 4.37 అయితే వచ్చింది. లాస్ట్ వీక్తో పోల్చుకుంటే రోజు రోజుకి కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే అవుతుంది. ఇంకా నిండు మనసుల సీరియల్ వచ్చి అర్బన్ ప్లస్ వచ్చి 8.03 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 6.58 అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్లో అసలు ఫస్ట్ టైం 6:30 స్లాట్లో 8 టీఆర్పీ అయితే వచ్చింది. ఈ సీరియల్ లాంచ్ అయిన తర్వాత చిన్ని సీరియల్ వచ్చి అర్బన్ వచ్చి 10.85 అయితే ఉంది. అలాగే అర్బన్ వచ్చి 8.22 అయితే ఉంది. ఇల్లు ఇల్లాలు పిల్లల సీరియల్ ఎట్టాగైనా సరే నెంబర్ 1 పొజిషన్ కొట్టాలనేసి ఈ వారం అయితే హాస్టల్లో చూసుకున్నట్టయితే ఎప్పుడో సాయంకాలం 5 గంటలకు అయితే రిలీజ్ చేస్తూ ఉంటారు. అలాగే కొంచెం ఇంపార్టెంట్ పాయింట్లో ఆ